దెబ్బ గట్టిగా తగిలినట్టుందిరా. రావుడు 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 రావుడు. శోకమ్మ గారు మీరా? యా యానా ఏమండి, గెట్టోండి కాబట్టి తట్టుకున్నాను. అదే ఓటోడైతే మట్టి కట్టుకుపోయాడు తెలుసా? అవును, వీళ్ళంతా ఎవరండి? వాళ్ళు నా ప్రేమ సైనికులు. వీళ్ళు యానా? మీరు బలేటోళ్ళండి. మొన్నేమో ముసలి గోపికులు, ఈ రోజేమో గోసి సైనికులు. మీరు భలే పడతారండి. ఆ రోజు మా అన్నయ్య వచ్చాడని అబద్ధం చెప్పి తప్పించుకుంటావా? ఈ రోజు నిన్ను వదల్లు. పనుందండి నాకు, తొందరగా వెళ్ళాలి. అదేం కుదరదు. ఆ రోజు మధ్యలో వదిలేసిన పని పూర్తి చేసి వెళ్ళాలి. పూర్తి చేస్తాను గానీ ఇప్పుడు కాదు. మరెప్పుడు? మీ పుట్టినరోజు అప్పుడు. నా పుట్టినరోజా? వచ్చే నెలలోనే. ఆ రోజు నైట్ 12 గంటలకు మా ఇంటికి వచ్చి నేను అడిగింది ఇవ్వాలి. ఇచ్చేస్తానండి. నిజంగా? నిజంగా అండి బాబు, నన్ను వదిలేండి. అయితే ఒట్టు? ఒట్టు ఒట్టు ఇక్కడ పిలిచాను. తప్పకుండా వస్తావు కదూ? యా యా. రావుడు, నీ సంచిలో ఈ తాళెవరిది? నాదేనండి. నీదా? అవునండి. నాకు తెలిసినప్పటి నుంచి మాల్తాడు బదులు ఈ తాడే కట్టుందండి. ఇప్పుడు పెద్దోడిని అయిపోయింది కదండి, సరిపోవట్లేదని తీసి సంచిలో పెట్టానండి. నాకు 2 ప్రాణాలండి. ఒకటి ఒంట్లో ఉంది, ఇంకోటి దాంట్లో ఉంది. అమ్మెవరో అయ్యెవరో తెలియను కదండి, ఇద్దరిని దాంట్లో చూసుకుంటున్నానండి. ఏమండి, అది బంగారం అండి. బుల్లమ్మ గారి పెళ్లికి బహుమతికి ఇవ్వాలి కదా, అందుకే దాచిపెట్టానండి. ఆయ్ కాలువ తవ్వకుండా ప్రభుత్వం సొమ్మును దుర్వినియోగం చేసిన గోపాలరాయుడికి కాంట్రాక్టు రద్దు చేసి ఆ పనులు ఎంఆర్ఓ తారకకి అప్పగించవలసిందిగా కోర్టు ఆదేశించడమైనది. దుర్వినియోగపరిచిన సొమ్మును వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో కాంట్రాక్టర్ గోపాలరాయుడికి, అతనికి హామీ ఇచ్చిన వరహాలరాయుడికి 10 సంవత్సరాలు జైలు శిక్ష అమలుపరచవలసిందిగా కోర్టు నిర్ణయించడమైనది. మరి ఇప్పుడు ఏమిటి చేయటం? ఏం చేస్తావో నాకు తెలియదు. ఈ కష్టం నుంచి నువ్వే కాపాడాలి. నువ్వు వెళ్ళి చెక్ బుక్ తీసుకురా. బుల్లమ్మ గారు నాకు తెలియకుండా ఎలక్షన్లో ఎప్పుడు నుంచినారండి? ఆగండి, నాకెందుకు జిందాబాద్ చెప్తున్నారు? మీరు చేసిన గొప్ప పనికమ్మా. ఇందులో నేను చేసింది ఏముంది? నా స్థానంలో ఎవరున్నా ఈ పని చెయ్యాలి. అలా అనకండమ్మా. ఆ భగవంతుడు మా కష్టాలు తీర్చడానికే మిమ్మల్ని పంపాడు. ఈ ఊరు బాగుపడాలని పాట పడుతున్నావమ్మా. మంచినీళ్ళు సమస్య తీయడానికి కాలువ తవ్వేస్తున్నావు. ఆడవాళ్ళకి ఎంతకంటే ఇంకేం కావాలమ్మా? నువ్వు చేసిన మంచి పనికి దండేనిండమ్మా. దయచేసి దండలే ఇద్దండి. మనల్ని మనం పొగుడుకుని ఏదో చేసామని పొంగిపోవడం కాదు. కాలువ తవ్వడానికి మనందరం కష్టపడాలి, శ్రమదానం చేయాలి. ఒకరి కోసం ఒకరం, అందరి కోసం మనందరం కష్టపడదాం. మన మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుదాం. నా మీద మీరందరూ పెట్టుకున్న అభిమానానికి మీకు రుణపడి ఉంటాను. మీరంతా వెళ్ళరండి. ఇదిగో ఎవరికది? నీకే వేసుకో. బుల్లం గారు జిందాబాద్, బుల్లం గారు జిందాబాద్, బుల్లం గారు. ఇప్పటి వరకు అది చేసిన అవమానానికి ఊళ్ళో తలెత్తుకుని తిరగలేకుండా ఉన్నాం. ఆ కాలువ పని పూర్తి చేసిందంటే మనందరం కట్టకట్టుకుని దాంట్లో దూకి చావటం మేలు. ఇక లాభం లేదు. ఈ ఊర్లో మనమైనా ఉండాలి, లేకపోతే అదైనా ఉండాలి. ఆడది పోనీలే పాపం అని ఊరుకుంటే మిడిసిపడుతుంది. అది ఇంకా మిడిసిపడ్డానికి వీల్లేదు. ఈ ఊరి గాలి పీల్చడానికి వీల్లేదు, ఈ నేల మీద నడవడానికి వీల్లేదు. ఆ ఏర్పాటు నేను చేస్తాను. ఏమిటిదంతా? ఉన్న పళంగా ఈ స్థలం ఖాళీ చేసేయాలని పెద్ద ఆయన చెప్పారు. ఖాళీ చేయడానికి ఈ స్థలం పెద్ద అయింది కాదు, ప్రభుత్వం అంతే. ఈ స్థలం పెద్ద ఆయన కొన్నారు. ఇవిగో కాగితాలు. మర్యాదగా ఇవాళ ఇప్పుడే ఈ స్థలం ఖాళీ చేసి వెళ్ళకుంటే ప్రాణాలు దక్కవని చెప్పన్నారు పెద్ద ఆయన. జాగ్రత్త. పదరా. బుల్లమ్మ గారు, ఏంటిదంతా? వాళ్ళంతా ఎత్తుకొచ్చారు? ఉన్న పళ్ళంగా ఇల్లు ఖాళీ చేయమని పెద్ద ఆయన మనుషులు పంపించాడు. పెద్ద ఆయన? ఎవరు పెద్ద ఆయన? ఎవరికి పెద్ద ఆయన?
ఆ రోజు ఇల్లు ఖాళీ చేయమని బెదిరించినప్పుడు వాటి ఇంటికి వెళ్ళి ఎందుకు ఖాళీ చేయాలని అని అడుగుంటే నేను రోజు మీ మీద చేయబడి ఉండేది కాదు. చెయ్యేసినోడు చెయ్యి నరకుండా దానికి కారణమైన పెద్ద కాలో చెయ్యో తీస్తుంటే గుళ్ళో మీ మీద మానభంగ ప్రయత్నం జరుగుండేది కాదు. కోర్టు ద్వారా కాకుండా తిన్న డబ్బు కక్కరాన్ని ఎబ్బా అని పేక మీద కట్టేట్టుంటే ఈ రోజు మీరు తింటున్న అన్నం నేలపల్ల ఉండేది కాదు. వాడి ప్రాణాలతో బతకనేవను. ఆగు బాబు ఆగు, నీ కన్న తల్లినే చంపడానికి వెళ్తున్నావా? అవును బాబు, ఆ రోజు నువ్వు తాళి గురించి చెప్పినప్పుడే అర్థమైంది నువ్వు పెద్ద అయిన కొడుకువని. ఆ నీచుడు నా తండ్రా? లేదు బాబు, నువ్వు అనుకున్నట్టు పెద్ద అయిన దుర్మార్గుడు కాదు, ఉత్తముడు. మీ అమ్మ పేరు లక్ష్మీదేవి, కృష్ణపట్నం జమీందారికి ఏకైక పుత్రిక. నేను వారింట్లో పని మనిషిని. ఆ రోజు కార్తీక పౌర్ణమి. మీ తండ్రి గారైన గజపతి రాజు గారు మొదటిసారిగా మీ అమ్మగారిని దేవుడి సన్నిధిలో చూశారు. వాళ్ళిద్దరూ మొదటి చూపులోనే మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. మనసులే కాదు, వాళ్ల తనువులు కూడా ఏకమయ్యాయి. ఫలితంగా మీ అమ్మగారు నెల తప్పారు. తను తల్లి కాబోతున్నానన్న విషయం చెప్పడానికి మీ అమ్మగారు గజపతి రాజు గారింటికి బయలుదేరారు. కాని అప్పటికే మీ నాన్నగారు చావు బతుకుల్లో ఉన్న తన తల్లి మాట కాదనలేక మరో ఆడదాని మెడలో తాళి కడుతున్నారు. మీ నాన్నగారి గౌరవ మర్యాదలు కాపాడడం కోసం మీ అమ్మగారు వెనుతిరిగి వచ్చేశారు. అటు పుట్టింటి వారికి మొహం చూపించలేక, ఇటు ఆత్మహత్య చేసుకుని కడుపులో ఉన్న నిన్ను చంపుకోలేక ఎన్నో బాధలు సహిస్తూ నీకు జన్మనిచ్చింది. ఆవిడ పడే కష్టాలు చూడలేక నేను వెళ్లి మీ నాన్నగారిని కలిసి అన్ని విషయాలు చెప్పాను. మీ అమ్మగారు జాడ తెలిసినందుకు ఆయన ఎంతో సంతోషపడ్డారు. ఆమెకు తను చేసిన అన్యాయానికి పశ్చాత్తాపడి ఊరి చివరి శివాలయంలో ఆమెను పెళ్లి చేసుకున్నారు. జరుగుతున్న పెళ్లిని చూసి సహించలేని వరహాల రాయుడు లేని ప్రేమను నటిస్తూ మీ అమ్మగారికి పాలల్లో విషం కల్పించి బలవంతంగా మీ నాన్నగారిని తీసుకెళ్లాడు. చావు బతుకుల్లో ఉన్న మీ అమ్మగారు తన మెళ్ళోని పసుపు తాడుని నీ నడుముకి మొలతాడుగా కట్టమన్నారు. తన కొడుకు పరువుగల తల్లిదండ్రులకే పుట్టాడని అందరికీ తెలియజేయడానికే తన తాళినే నీకు మొలతాడు చేశారు. చితి దగ్గర ఆమె శవ మీద పడి ఏడ్చే నిన్ను కూడా బలి తీసుకోవడానికి సిద్ధమయ్యాడు ఆ వరహాల రాయుడు. ఆ పరిస్థితుల్లో అతని భార్య నుండి కాపాడుకోవాలని నిన్ను ఎత్తుకొని పారిపోతూ నీళ్లలో దూకి స్పృహ తప్పాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. నీ భుజం మీద పుట్టుమచ్చ, నీ సంచిలో తాళి చూసి నువ్వే లక్ష్మీదేవి కొడుకువని నిర్ధారించుకున్నాను. అయినా నీతో చెప్పలేదు. ఎందుకో తెలుసా? వరహాలు రాక్షసత్వాన్ని కళ్ళారా చూసిందాన్ని. వాళ్ళు నీకు ఎలాంటి ఆపద తెస్తారోనని చెప్పలేదు. రావుడు, నువ్వెవరో తెలియనప్పుడు నీకు ఆశ్రయం ఇచ్చినందుకు గర్వపడ్డాను. ఇప్పుడు నువ్వే పెద్దాయన కొడుకుని తెలిసాక చాలా సంతోషపడుతున్నాను. మా అమ్మ చెప్పినట్టు నువ్వెవరో తెలిస్తే నీ ప్రాణానికి ముప్పు రావచ్చు. సమయం వచ్చే వరకు నువ్వెవరో ఎవరికి తెలియకుండా ఉంటే మంచిది.